హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి కారణాలు, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అనేది మనం చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 4 ఎంపీలు, 11 ఎమ్మెల్యే సీట్లు. దీంట్లో ఉన్న లాజిక్ని గమనించమని వాళ్ళు అంటున్నారు. ఇది మోసం జరిగిందనడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నారు వాళ్ళు. అంటే జనరల్గా మీరు ఈ మధ్య చూస్తుంటారు, ఏ సర్వే సంస్థలు చూసినా కూడా సర్వే సంస్థలు వాళ్ళ సర్వే సంస్థలకు సంబంధించి వాళ్ళు డేటా రిలీజ్ చేసినప్పుడు ఒక 15 ఎంపీ సీట్లు, ఒక 105 ఎమ్మెల్యే సీట్లు అని ఇస్తారు. అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో అట్లా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. 15 × 7 అన్నప్పుడు 105 ఎమ్మెల్యే సీట్లు వస్తాయనేటువంటిది వారి యొక్క లెక్క, అంతే కదా. సో అప్పుడు ఈ 4 ఎంపీ సీట్లు ఇంటూ 7 వేసినప్పుడు 28 ఎమ్మెల్యే సీట్లు రావాలి. కానీ వీళ్ళకి వచ్చిందంత 11 ఎమ్మెల్యే సీట్లు. అంటే అంత భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందా? అంత భారీ స్థాయిలో జరిగి ఉంటుందా? అంటే కింద ఉన్న ఎమ్మెల్యేలు అంత వ్యతిరేకత ఉందా? ఎంపీ మీద ఎందుకు అంత వ్యతిరేకత లేదని ఆ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఒక రేంజ్లో ఉంటే తప్ప గెలిచే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కడప నియోజకవర్గం చూసుకుంటే కనుక అలాంటి పరిస్థితులు ఉంటాయి. కడప అనేది వాళ్ళ సొంత జిల్లా కాబట్టి అవినాష్ రెడ్డి ఇక్కడ గెలిచాడు. కొంత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు కొంత అనుకూలంగా ఉన్న పరిస్థితి వాళ్ళకి. సో ఆ రకంగా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఉన్నా కూడా ఎందుకు ఈ రకంగా వచ్చాయి అంటే ఏదో మతలబ్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మడకశిరనే తీసుకుందాం. మడకశిర నియోజకవర్గంలో కౌంట్ చేస్తున్నప్పుడు ఒక ఈవీఎం పక్కన పెట్టారు. ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి ఈర లక్కప్ప, మరి ఇది ఎందుకు లెక్క పెట్టారు అన్నప్పుడు అది తీస్తే అది ఎంపీ సీట్లకు సంబంధించింది. మరి ఎమ్మెల్యే సీట్లకు సంబంధించిన ఈవీఎం తీసుకురామంటే అది తీసుకొస్తే అది ఓపెన్ అవ్వలేదు. వివి ప్యాడ్స్కి సంబంధించి దాన్ని లెక్కేస్తే 440 ఓట్లు ఎన్నో వీళ్ళకి వచ్చినాయి, టీడీపీకి ఓట్లు తక్కువ వచ్చినాయి. ఫైనల్గా ఎంతో తక్కువ మెజార్టీతో టీడీపీ పార్టీ గెలిచింది. అక్కడ 25 ఓట్లు ఎంతనో టీడీపీ పార్టీ గెలిచింది. కూటమి తరపు నుంచి పోటీ చేసిన వంగా గీత కూడా చెప్పిన ఎగ్జాంపుల్స్ ఆమె లైవ్లో చూపించింది. ఆమె ఎగ్జాంపుల్ చెప్పింది, చాలా చాలా తేడా వచ్చిందని చెప్పింది. విచిత్రమైనటువంటి మెజార్టీలు వచ్చాయనేటువంటిది ఈ వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. సో ఇది మాకు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత మంచి చేసినా నేను ఓడిపోయానంటే మరి ఏదో జరిగింది, అది ఏం జరిగిందంటే నా దగ్గర ఆధారాలు లేవని ఆయన కూడా చెప్పాడు. సో ఆధారాలు లేకుండా ఏం మాట్లాడినా ఉపయోగం ఉండదు. అండ్ ఇంకోటి, టీడీపీ పార్టీ మీడియా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ వ్యవహార శైలి ఎన్నికల రిజల్ట్కి ముందు చాలా మౌనంగా, గతంలో ఉండేదానికన్నా చాలా మౌనంగా ఉన్నారనేటువంటిది వీరి యొక్క మరొక అనుమానం. ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎంత విదేశీ పర్యటన అంత గోప్యంగా ఎందుకు ఉంచారు? నారా లోకేష్ ఎక్కడికి పోయారు? ఈ 4000 ఈవీఎంలకు సంబంధించినటువంటి బార్కోడ్ విదేశాలకు వెళ్ళిందనేటువంటి చర్చ ఎందుకు వచ్చింది? ఈ బార్కోడ్ ద్వారా ఏమన్నా మనము హ్యాక్ చేయొచ్చా? గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వీడియోలు మరీ చూపించి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు అనే విషయానికి సంబంధించి 2019లో ఏదైతే ఆయన మాట్లాడిండో దానికి సంబంధించినటువంటి వీడియోని చూపిస్తూ మరీ వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తున్న పరిస్థితి. సో నిజంగానే జరుగుతుందా అంటే దానికి ఆధారాలు లేవు. జరుగుతుందా లేదు చెప్పలేని పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ లెక్కించేవాళ్ళు, తర్వాత జనరల్గా ఈవీఎంలో లెక్కించేవాళ్ళు. ఈసారి 2 కలిపి ఎందుకు లెక్కించారు? 2 కలిపి కౌంటింగ్ చేస్తారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి వాటికి రూల్స్, ఇక్కడ నిబంధనలను మార్చారు. ఏ రాష్ట్రంలో లేదు, ఇక్కడ ఏపీలో మాత్రమే ఆ నిబంధనలు మార్చిన పరిస్థితి. ఇది మాకున్న అనుమానం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇదే కాకుండా వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోలీసు అధికారులు ఉంటారు కదా, వీళ్ళు తీసుకెళ్ళి ఓట్లు వేయించారు అని వాళ్ళ అనుమానం. సో ఇలా రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏ దానికైనా ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ఉంటేనే దాన్ని నమ్మే పరిస్థితి ఉంటుంది. బట్ ఏదైనా కూడా మెజారిటీ పీపుల్ ఓట్లయితే, అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 1,52,00,000 మంది టీడీపీ కూటమికి ఓట్లు వేశారు, 1,32,00,000 మంది వైసీపీకి ఓట్లు వేశారు. సో ఎవిడెన్స్ లేని కారణాలు ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం ఉండే అవకాశం అయితే లేదు. ఇక ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరుస్తుంది, నెరవేర్చదా, నెరవేర్చకపోతే మీ బాధ్యత ఏంటో మీరు చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంటుంది. సో మరి ఏం జరుగుతుందనే చూద్దాం.